First of all, congratulations to all the rankers. Myself, Dr. K. Rajshekhar, faculty in Science and Technology and Anthropology at La Excellence. It was actually a very interesting moment to us. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ సౌత్ ఇండియాలో హైయెస్ట్ ర్యాంక్స్ ఇక్కడ రావడం జరిగింది. ఎస్పెషల్లీ యాజ్ ఎ ఫ్యాకల్టీగా ఇన్స్టిట్యూట్తో చాలా రోజు అసోసియేట్ అయి ఉన్నాను నేను. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఫోకస్గా వర్క్ చేస్తూ ఉంటాం. స్టూడెంట్కి ఇండివిజువల్గా వాళ్ళ నీడ్స్ని సాటిస్ఫై చేయడమే మేజర్ ఫోకస్గా ఉంటుంది. సో స్టూడెంట్స్ చాలామంది ఇంత వ్యాస్ట్ సబ్జెక్ట్స్ చదువుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు కనుక ఆర్ఆర్పి లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రివైజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని క్రిస్ప్గా అందిస్తూ ఎగ్జామ్కి దగ్గరగా తీసుకెళ్తూ ఉంటాం. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ సీయింగ్ సచ్ కైండ్ ఆఫ్ గ్రేట్ సక్సెస్ హ్యాపెనింగ్ హియర్. Good evening everyone. We are very happy to announce that we got more than 35 ranks this year and in top 200 we have secured 9 ranks. So it is highest in South India among all the institutions that are there. So basically we try to ensure, as sir was saying, that quality is more important, and through our rapid revision program that we have been following for the last 4 years for prelims, this year we are going to introduce rapid revision program for mains as well, and I hope all the students who are going to attempt this year will come and join us for rapid revision program for the mains, and it will be a free initiative. People who are going to clear prelims can join in the RRP program, and it will be a free initiative, and it will give a initial impetus, breaking your inertia after prelims exam. In the initial 20 days we will be providing rapid revision for the entire GS course that will be helpful for you to crack mains easily. నా పేరు రవికుమార్. నేను ఈ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీలో డీన్గా వ్యవహరిస్తున్నానండి. ఈ సంవత్సరం నుంచి లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్తో పాటు గ్రాడ్యుయేషన్ అనే కోర్సు స్టార్ట్ చేయటం అనేదండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనకి ఈ సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలని, అట్లానే మనకి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మందిని సివిల్ సర్వీసెస్లో మనము సక్సెస్ చేయటం కోసం ఈ ప్రోగ్రామ్ ఈ ఇయర్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ర్యాంకర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మా లా ఎక్సలెన్స్ ఐఏఎస్ ప్రతి ఏడు న్యూ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ మనం గతంలో చూసుకుంటే 2019లో గాయత్రి క్యాంపస్, గురుకుల్ క్యాంపస్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. అప్పట్లో మనం ఒక 50 మంది స్టూడెంట్స్ని తీసుకుని ఆ 50 మందికి గురుకుల్, మనకి పాతకాలంలో ఏదైతే విద్యాబోధన ఉండేదో ఆ విధంగా చేసుకుంటే వాళ్ళలోంచి 15 మంది, అత్యధికంగా 15 మంది లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ ఈ ఇయర్ కూడా ధీరజ కానీ ఇంకొకళ్ళు కానీ వచ్చున్నాయి ర్యాంక్స్. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే ఆర్ఆర్పి, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ చాలా బాగా సక్సెస్ అయి ఉంది. అది వచ్చేళ్ళకి ఏంటంటే ఏదైతే ఒక స్టూడెంట్ 1 ఇయర్లో చదువుతాడో అది మా దగ్గరికి వచ్చేళ్ళకి 3 days నుంచి 5 days, 5 రోజుల్లో మనం ఏంటంటే ఆ మొత్తం ప్రోగ్రామ్ని 5 రోజుల్లో ర్యాపిడ్ మోడ్లో రివైజ్ చేయటం. అది మా డైరెక్టర్ రాంబాబు గారు తీసుకున్న కొత్త ఇన్నోవేషన్. అది కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయిందండి. దాని తర్వాత మళ్ళీ కొత్తగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ మెంటార్షిప్, 1-to-1 మెంటార్షిప్, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క మెంటార్కి కలిపిస్తే ఆ ర్యాంక్స్ కూడా ఇప్పుడు చూస్తున్నాం. మా డైరెక్టర్ రాంబాబు గారి ఇంకో ముఖ్య ఉద్దేశం, కొత్త ఇన్నోవేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ ఐఏఎస్. ఇది తీసుకుంటే కనుక ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం మేము. ఇప్పటి వరకు మనం ఏంటంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ 2 years 3 yearsలో ర్యాంక్స్ చూసాం. కానీ అలా కాదు, నాకు 2 yearsలోనే మా దగ్గర ఉన్న వాళ్ళంతా పిల్లలు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి ఇంకొంచెం ముందు నుంచే మనం ప్రోగ్రామ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం మంచి ర్యాంక్స్ సాధించాలి అని మా డైరెక్టర్ గారు సదుద్దేశంతో ఈ ఇయర్ నుంచి గ్రాడ్యుయేషన్ ప్లస్ ఐఏఎస్ గురించి మనం స్టార్ట్ చేస్తున్నామండి. దీని గురించి మీకు ఏమైనా పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే నంబర్ చెప్తానండి, ఒకసారి రాసుకోండి. 9052992929. ఎటువంటి డౌట్స్ ఉన్నా, దాని మీద ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చండి ఎనీ టైం. మేము దాని గురించి చెప్పగలం అన్నమాట. థ్యాంక్ యూ. ఈ ఇయర్ చూసుకుంటే ప్రతి ఏడాదికి మళ్ళీ ఈ ఇయర్ కూడా మనకి ఆల్మోస్ట్ 36 కంటే ఎక్కువ వచ్చున్నాయండి. ఇంకా కౌంటింగ్ సాగుతోంది. ప్లస్ ఇంకా దాంట్లో మనకు అత్యధికంగా 27th ర్యాంక్ వచ్చున్నది, చాలా మంచి ర్యాంకు. దాంతోపాటు ఈసారి ఏంటంటే 27th కాదు, మనకి సింగిల్ డిజిట్తో పాటు మంచి ర్యాంక్స్, ఈ డబల్ డిజిట్ అవ్వచ్చు, ఇంకా అవ్వచ్చు. అత్యధికంగా మనం నార్త్ కంటే సౌత్లో ఎక్కువ రావాలి అనేది మా డైరెక్టర్ రాంబాబు గారు సదుద్దేశం అండి. సో ఈ కృషితో మేము ఇప్పటి నుంచి ఆ పునాదితో మేము వర్క్ చేస్తూ నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా దానికంటే మనం ఎక్కువ ర్యాంకులు ఇక్కడ తెప్పిస్తాము అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను.